హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. కాకి రెట్టేస్తే కడుక్కోవాలి, కాలుకు మట్టి అంటితే దులుపుకోవాలి, దురద పెడితే గోక్కోవాలి, బైక్ మీద హెల్మెట్ పెట్టుకోవాలి. నా కవిత వింటే మీరు గ్యారంటీగా భయపడాలి. దున్నే వింటుంటే నీ స్వరం చివ్వమంటుంది నా నరం. ఏం పీత్రా? ఇవాళ షోలో 2 గ్యాంగులు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. అదిరిపోయింది మీ డాన్స్, స్పెషల్లీ బాయ్స్ అయితే కరెక్ట్ గా చేశారు మ్యూజిక్ తగ్గట్టు. మేడం గారు మీ పేరు? అపూర్వ. మీరు? ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. ఒకడికే టికానా లేక 2 సుళ్ళు వేసుకుని తిరుగుతున్నాను నేను ఇక్కడ. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. తగ్గిపోద్లే త్వరలో. మీ పేరు? నా పేరు నువ్వే చెప్పుకుంటావు నేను చెప్తే. అవునమ్మా, నేను చెప్పుకుంటూ ఉంటాను. ఒక ఫ్లవర్ నేమ్. ఒక ఫ్లవర్ నేమ్ కాలీఫ్లవర్. నేనే చెప్తా, మీరు వద్దు. థ్యాంక్స్. చెప్పమ్మా. రోజా. రోజా, వెరీ గుడ్, బ్యూటిఫుల్ నేమ్. గురుగారు? అభినయ్. అభినయ్, వెరీ గుడ్ నాన్న. బాగా వెరైటీగా ఉన్నారు నాలాగే మీరు కూడా. మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. ఏంటి? వెరీ గుడ్, పెసరట్ గ్యాంగ్. వెల్కమ్. మీకు పోటీగా మరో గ్యాంగ్ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ దెమ్. మాస్టర్ మీ పేరు? ఎం ప్రవీణ్ కుమార్. మీ పేరు? గీతికా ప్రియ. మాస్టర్? రోహిన్ కుమార్. మీరు నోయన్ నక్షత్రంలో పుట్టావా? కాదు, ఊరిని అలా పెట్టారు. వండర్ఫుల్, వెరీ గుడ్ నేమ్. మీరు? విజయశ్రీ. సో మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ ఒక పేరు. మినపట్టు. ఓకే, పెసరట్టు గ్యాంగ్, మినపట్టు గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో స్క్రీన్ మీద 2 సేమ్ టు సేమ్ ఇమేజెస్ వస్తాయి. 60 సెకండ్స్ లో అందులో ఉన్న 8 డిఫరెన్సెస్ మీరు స్పాట్ చేయాలి. రైట్? సో ముందుగా పెసరట్ గ్యాంగ్ ఆడతారు. మీ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు ఆన్సర్ ఇస్తారు, మిగతా ముగ్గురు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎవరు ఆన్సర్ ఇవ్వబోతున్నారు? అపురూపం. ఓకే అపురూపం, మీ వాయిస్ మాత్రమే నేను కన్సిడర్ చేస్తాను. మీరు చెప్పిందే కౌంట్ చేస్తాను. రైట్? నేను ఓకే చెప్తే మీరు నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తే నాకు కూడా ఈజీగా ఉంటుంది స్పాట్ చేయడానికి. హియర్ వి గో. సేమ్ టు సేమ్ లో పెసరట్ గ్యాంగ్ కోసం పిక్చర్. కింది పిక్ లో అతని హెయిర్ కి కలర్ లేదు. లెఫ్ట్ సైడ్. ఓకే, yes. మహేష్ బాబుకి రైట్ సైడ్ జేబు లేదు. మహేష్ బాబు ప్యాంట్ రైట్ సైడ్ పాకెటా ఉందిగా? లెఫ్ట్ సైడ్ టీ షర్ట్ లో. టీ షర్ట్ కి పాకెట్. టీ షర్ట్ కి ఓకే. 2. ఇంకా లెఫ్ట్ సైడ్ లో ఉన్న మ్యాన్ కి లెఫ్ట్ హ్యాండ్ కి అది లేదు. ఇది రైట్ అంటారు మా. మహేష్ బాబుకి లెఫ్ట్. మహేష్ బాబు గారికి లెఫ్ట్ లో ఉన్నాయని చేతికి లేదా? ఓకే ఓకే. 3. అక్కడ రెడ్ షర్ట్ టీ షర్ట్ ఇతను మహేష్ బాబుకి రైట్ సైడ్ రెడ్ టీ షర్ట్ కి లాకెట్ లేదు. ఇట్ సైడ్ మహేష్ బాబు గారి రైట్ సైడ్ మెల్లో లాకెట్. ఓకే 4. మెల్ల చేయలేదు ఎర్ర టీ షర్ట్ లో. లాస్ట్ 10 seconds. Come on. 4 more to go. లుంగి బాగుంది, లుంగి కరెక్ట్ గా ఉంది. ఎస్, ఇతని చేతికి ఉన్న బ్యాండ్ లేదు 1, ఇక్కడ పాకెట్ లేదు 2, అండ్ ఇతని మెడలో చైన్ లేదు 3, ఇతని హెయిర్ కలర్ అద్భుతంగా ఉంది మారింది 4. ఇదే ఈయనకి లుంగి కరెక్టే ఉందా? అక్కడ చిన్నగా ఉంది గాలని, ఇక్కడ పెద్దగా ఉంది. సో ఇదోటి మిస్ చేశారు 5, ఇంకా 3 మిస్ చేశారు. ఇక్కడ కొమ్మ మిస్సింగ్. లెఫ్ట్ సైడ్. ఇక్కడ క్యాండిడేట్ ని లేపేశాం, అక్కడ ఉన్నాడు. ఓకే, ఎస్. అండ్ ఇక్కడ చెట్టు కానుకున్న రాయ్. ఈ 3 మిస్ చేశారు మీరు. ఓకే, సో 4 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు, 4 మిస్ చేశారు మీరు 60 seconds లో. ఈ 4 నువ్వే చెప్పామా, మిగతా వాళ్ళు ఏమైనా చెప్పారా? వాళ్ళు కూడా చెప్పారు. ముగ్గురు చెప్పారా? లాస్ట్ లో అభినయం చెప్పాడా? ఏమో అంత గమనించలేదు. నెక్స్ట్ రౌండ్ లో చూసుకుంటాను అభినయ్ నేను. ఓకే, 4 రైట్ ఆన్సర్స్, 400 points.
సో ఇంత కష్టపడి ఆడారు, 400 వచ్చాయి, ఇంకా 4 మిస్ అయ్యాయి మనకి. సో మీ అందరి గురించి తెలుసుకుంటాను నేను కూడా కాసేపట్లో. మీరేం చేస్తూ ఉంటారు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఏం చేద్దాం అనుకుంటారు నెక్స్ట్? ప్రజెంట్ కోచింగ్. కోచింగ్? ఏం కోచింగ్? బ్యాంక్ కోచింగ్. బ్యాంక్ లో ఒక చెడు ఇష్టం. సో సింగింగ్ కానీ డాన్స్ కానీ? డాన్స్ చూసాను నేను ఇందాక, అద్భుతాలు సృష్టించావు నువ్వు. సింగింగ్? నో, అస్సలు సమస్య లేదు. పాడరు. మీరు మేడం సింగింగ్ పాడతారా? కమ్మని ఈ ప్రేమ లేఖని రాసే హృదయమే, జాతీయ గీతంలా మాకు షోకి పాట. ప్రియతమా నీ వచట కుశలమా నేని చెట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే పాట మాటలే, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని రాసే హృదయమే. అబ్బా బాబా, యాస్టీజ్ వచ్చింది సాంగ్, సేమ్ అలాగే పాడారు మీరు కూడా. వెరీ గుడ్. సో మినపట్టు అది పెసరట్టు పరిస్థితి. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆన్సర్ చేస్తారు? వెరీ గుడ్. మిగతా ముగ్గురు అతనికి హెల్ప్ చేస్తారు, మీరు మాత్రం మాకు ఆన్సర్ చేస్తారు. ఓకే ఓకే, సేమ్ టు సేమ్ రౌండ్ లో మినపట్టు గ్యాంగ్ కోసం పిక్చర్. రమ్యకృష్ణ పక్కన అద్దం లేదు. రమ్యకృష్ణ పక్కన ఆవిడ అద్దం రౌండ్. అద్దానికి రౌండ్ లేదు. ఓకే, ఇక్కడ అనుష్క దగ్గర గోగుల్స్ లేవు. ఓకే, స్పెక్స్ లేవు. ఓకే, స్టిక్ లో పైన రౌండ్. స్టిక్ లో పైన గదా రౌండ్. గదా. బాల్ టైప్ బాల్ టైప్. ఆవిడ మనిషి. ఓకే, ఒక మనిషి మిస్ అయ్యాడు రమ్యకృష్ణ వెనక. ఓకే, ఒక మనిషి మిస్ అయ్యాడు. ఆ పక్కన పట్టుకునేది రీల్, యుద్ధానికి రీల్ అక్కడ యుద్ధానికి వెళ్ళే రెయిన్. రమ్యకృష్ణ వెనకాల రమ్యకృష్ణ కూర్చున్న టేబుల్లో గ్రీన్ కలర్ వైట్ స్లైడ్ గ్రీన్ స్లైడ్ ఉంది. లేదు ఇక్కడ టవల్ మీద. టవల్ మీద. ఓకే, టవల్ మీద. అనుష్క వెనకాల 2 స్టిక్స్ ఉన్నాయి, ఒక సింగిల్ స్టిక్ ఉంది. ఓకే, టవల్ టవల్ మీద వైట్ కలర్, టవల్ మీద వైట్ కలర్. Time up. ఇక్కడ 2 కర్రలు ఉండాలి, ఒకటే ఉంది 1. అండ్ ఇక్కడ స్పెక్స్ మిస్సింగ్ 2. ఇక్కడ గద లాంటిది మిస్సింగ్ 3. అండ్ ఇక్కడ అద్దం మీద రింగ్ మిస్సింగ్ 4. టవల్ మీద ప్రింట్ మిస్సింగ్ 5. ఇక్కడ ఒక మనిషి మిస్సింగ్ 6 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు, ఇంకా 2 మిస్సింగ్. గెస్ చేస్తారా? వెనకాల యోధుడు, అది వారియర్ చేసేది. లేదు అది. దీని మీద ఉన్న డిజైన్ మిస్. ఇంకొకటి రమ్యకృష్ణ చెప్పులు. ఒకటి చెప్పులు కలర్స్ సిల్వర్ కలర్ ఉంది ఇక్కడ, అక్కడ గోల్డ్ కలర్ ఉంది. అంటే హీల్ లేదు. ఓకే, ఈ 2 మిస్ చేశారు, మిగతా 6 సూపర్ గా ఆడారు. 600 పాయింట్స్. ఓకే, సో మేడం గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఎక్కడ చదువుతున్నారు? గోకరాజు రంగరాజు. ఓ, ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి, కూల్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? జాబ్. ఇక్కడేనా? యా. మాస్టర్స్ చేద్దాం లేదా? ఇప్పుడు చదివిందే చాలా అనిపించింది కదా, నాకు కూడా అలాగే అనిపించింది. నాకు అదేంటే ఫస్ట్ ఇయర్ లోనే అనిపించింది. కష్టపడి ఫైనల్ ఇయర్ దాకా వెళ్ళాను, అది వేరే విషయం. నాకు కొంచెం లేట్ గా అనిపిస్తుంది. మీకు లేట్ గా గీతోపదేశం జరిగింది. ఓకే, మీకేని కల్చరల్స్, మీకేని అలవాట్లు ఉన్నాయి? డాన్సింగ్. డాన్స్ ఒకటే. బంక్ కొడుతూ ఉంటారా? యా, సమ్ టైమ్స్. మాక్సిమం బంక్ కొడితే ఏం చేస్తుంటారు? మూవీస్. ఎవరు ఫేవరెట్ హీరో? నాని, మహేష్ బాబు. ఇద్దరే. సమ్ టైమ్స్ ప్రదీప్. సమ్ టైమ్స్ అంటారా? సర్లే ఏడుస్తాడు, ఈడి పేరు కూడా చెప్దాం అని చెప్పింది అంతే, అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. మినపట్టు గ్యాంగ్ 600 పాయింట్స్, పెసరట్టు గ్యాంగ్ 400 పాయింట్స్. వెల్ ప్లేడ్. మనం వచ్చాం ఇప్పుడు సెకండ్ రౌండ్. చాలా సింపుల్. మీ గ్యాంగ్ నుంచి 2 ఆడతారు. ఎవరా 2? ఒకళ్ళే చేయెత్తారు. నువ్వు ఎత్తా అంటే అభినయంలో కలిసిపోయింది. సారీ. ఓకే, రండి, మీరిద్దరు రండి. ఏం చేస్తూ ఉంటావు నువ్వు? జాబ్ చేస్తుంటాను. జాబ్ చేస్తున్నా. ఎక్కడ? డాన్స్ స్టాడ్ ఆవిడెవరు? కంపెనీ. అది పేరేంటి? డాన్స్ స్టాడ్. ఓకే, అదా. ఓకే. సో జాబ్ కాకుండా, వర్క్ కాకుండా ఇంకేమైనా కల్చరల్స్, ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయని మీకు? సింగింగ్ చేస్తుంటాను.
పాట పాడతారా? పాట పాడతాను. సూపర్, పాడండి, కమాన్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శ్వేత కల్ప సుకనేంద్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రాధిత రామ శ్వేత కల్ప సుకనేంద్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రాధిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరీధక్త ఫలాసన రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ. చాలా బాగా పాడారు. నేర్చుకున్నారు మీరు పాటలు? లేదు అంటే పుట్టుకతో అట్లా అలవాటు అయిపోయింది. అలా ఫ్లోలో ఫాలో ఫ్లోలో ఫాలో అయింది. ఇంత బాగా ట్యూన్ లో పాడడం అంటే ఇట్స్ గ్రేట్ థింగ్. గిఫ్ట్ ఇది నిజంగా. థ్యాంక్ యూ. సినిమా పాటలు కూడా పాడుతుంటారా? వెరీ గుడ్. ఏ పాట? పాదం ఎట్టిపోతుంది. ఓ వెరీ గుడ్. ఇప్పుడు నేను హెడ్ ఫోన్స్ పెట్టుకోమంటాను, మ్యూజిక్ వస్తుంది, సేమ్ ఈ పాదం ఎట్టిపోతున్న పాట పాడాలి. ఓకే ఓకేనా? హెడ్ ఫోన్స్. మ్యూజిక్ ఆన్. Music, disco, move it. పాడు. ఓ పాదం ఎటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా చిటికెలు. తోడు రానా చిన్ని ఎదబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా తోడులేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే వీడనేనే ఓ మై లైఫ్. Your time starts in 3, 2, 1, go. లక్ష లక్షలు. లక్ష లక్షలు లక్ష లక్షలు లక్ష లక్షలు లక్ష రత్నాలు కాదు నాన్న. లక్షలు లక్షలు Hands back. లక్ష అమ్మ తల్లే. లక్షలు లక్షలు లా లా లక్షలు ఆ, లక్షలు లక్ష లక్షలు లక్షలు లక్ష లక్షలు లక్ష లక్ష లక్షలు లక్షలు ఆ, లక్ష లక్షలు అభిమాని. అభిమాని ఆమణి అభిమాని ఆమణి పాడే ఆ ఆ బి బి పి అభిమాని ఆమణి పాడే అభిమాని ఆమణి పాడే అభి అభి పాస్ భయపడకు. భయపడకు పాట పాడరు భయ భయ నువ్వు భయపడకు, నేను పాట పాట పాడను. పాడరు భయపడకు పాట పాడరు భయపడకు భయపడకు. పాట పాడరు భయపడకు భయ. పాట పాడరు భయపడకు. చెప్పు పాట భయపడకు. పాడరు బా బా మా బా బా రాయదు మా పాడరు పాస్ పాస్ పప్పు చారు. పప్పు చారు పూజారి పూజారి పప్పు 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 చారు పప్పు చాలు పప్పు చారు పప్పు చారు సాగర సంగమం. సాగర సంగమం చాలా సాగర చాలా సా సా చాలాలు ఏయ్, తగ్గితే, సాగర తగ్గితే, సంగమం. చాలా శార్థం సాగర సారన్న సాగర సంగమం పాస్ పాస్ కమల్ హాసన్ గారు బావి మీద క్వార్టర్ వేసిన తర్వాత అల్లాడిస్తా. అల్లాడిస్తా అలక్ష అల్లా అలా డిస్తా అంతరిక్ష అల్లాడిస్తా అలక్ష అల్లా అల్లాడిస్తా చెప్పలేదు. సాగర సంగమం చెప్పలేదు. పప్పుచారు చెప్పావు, బాగా ఇష్టం అనుకుంటా. వెరీ గుడ్. భయపడకు చెప్పలేదు. అభిమాని చెప్పలేదు. లక్ష లక్షలు చెప్పావు. సో 2 రైట్ ఆన్సర్స్, 200 పాయింట్స్. వెరీ గుడ్, వెల్ ప్లేడ్.
సో పెసరట్టు బానే ఉడికింది, 200 వచ్చింది. మరి మిరపట్టు పరిస్థితి ఏంటో చూద్దాం. మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? వెరీ గుడ్ బాయ్స్, రండమ్మా. మీరేం చేస్తూ ఉంటారు? బీటెక్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. వెరీ గుడ్. సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఏం లేవు, ఉంటాయిగా సెమిస్టర్కి 8 ఉంటాయిగా. బ్యాక్లాగ్స్ లేవు. బ్యాక్లాగ్స్ లేవా? ఓకే ఓకే ఓకే. అటెండెన్స్ 85. 85. కాలేజ్కి వెళ్తున్నావు, కాలేజ్లో పని చేయడానికి వెళ్తున్నావు నువ్వు? ఎందుకు కుదిరింది 85 నీకు? ఫస్ట్ ఇయర్ ఓ కాబట్టి. ఇప్పుడే సెకండ్ ఇయర్కి వచ్చావా? తగ్గిపోతుందే నాన్న, ప్రాబ్లం ఉంటుంది. నాకు కూడా స్టార్టింగ్ అలాగే ఉండేది. సో ఇంకేం చేస్తావు నువ్వు ఫర్ టైం బీయింగ్? మూవీస్ చూస్తా. ఎవరి ఫేవరెట్ హీరోయిన్? సమంత. సమంత నీకు అక్క లాంటిది, ఓకేనా బామ్మర్ది? ఓకే ఓకే ఓకే, సమంత అక్క అను. సమంత అక్క. వెరీ గుడ్. ఓకే, మీరేం చేస్తాడు? బీటెక్ కంప్లీటెడ్. ఓకే, స్టాఫ్ సెలక్షన్ కోచింగ్. ఇవి కాకుండా కల్చరల్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? వంట వచ్చా? రూమ్ లో తినేది అదే. అదే కదా, బట్టలు ఉతుకుతారు, విస్త్రీ చేస్తారు. నీ ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుంది బే. పెళ్ళి అవ్వలేదుగా? పెళ్ళంటే నూరెళ్ళమంటారా? నిన్ను ఎప్పుడు కాపాడలేడు. మన ఇద్దరం ఒకటి. నేను చేసుకుంటా త్వరలో. ఓకే, హెడ్ ఫోన్స్. పాడతావు నువ్వు కూడా? పాట పాడతావా? పాడవా? ట్రై చేస్తావు? సమంత అక్కేనాక బాధ ఎక్కువ. ఏనా సమంత అక్క అన్నారు కదా, బాధ ఎక్కువైపోయింది. బుజ్జికొండ నిండినావి గుండ నిండా. ఓకే, మ్యూజిక్ ఆన్. Music on. Disco on. Move it. Your time starts in 3, 2, 1. శ్రావణ మాసం. శ్రావణ మాసం. శ్రావణ 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 మాసం. శ్రావణ మాసం. చెమ్మ చెక్క. చెమ్మ చెక్క. చెమ్మ చెక్క. చింతపండు. చ మా పా మా చేప. మా చెమ్మ చెక్క. పంజా పంజా. పాస్ పాస్. వీరశంకర్ రెడ్డి. వీరశంకర్ రెడ్డి. వీర 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 వీరశంకర్ రెడ్డి. నెమలి పించం. నెమలి 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 నెమలి. పించం. పుంజు. నెమలి పించం. నెమలి పింజం. ఉప్పు కప్పు రంబు. ఉప్పు పో కప్పు రంబు. పోతే పో. ఉప్పు 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 కప్పు రంబు. ఉప్పు కప్పు రంబు. రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ. రామ్ రామ్ అమ్. రామ్. నెక్స్ట్ నెక్స్ట్. రా రా అంతా నీ ఇష్టం, చెప్పు. రా రా కా రా రా. రామ్ గోపాల్. రామ్ గోపాల్ వర్మ. రాముడు భీముడు. రామ్ గోపాల్ వర్మ. రాముడు. రామ్ గోపాల్ వర్మ భయ్యా. రామ్ గోపాల్ రామ్ వర్మ. గోపాల్ వర్మ. రాముడు బలవంతుడు. రామ్ గోపాల్ మంచి డైరెక్టర్, ఆయన గురించి చెప్తున్నాడు ఆయన. చెప్పు నువ్వు. రామ్ గోపాల్ వర్మ. రాముడు రావణాసురుడు. రామ్ గోపాల్ వర్మ. రామ్ రావణాసురుడు అన్నావు ఆయన నువ్వు. ఆయన లాస్ట్ లో పాపం బాగా కష్టపడింది రామ్ గోపాల్ వర్మ కోసం. రామ్ గోపాల్ వర్మ. ఉప్పు కప్పు రంబు రైట్ ఆన్సర్. నెమలి పింజం కాదు నాన్న, పించం. వీరశంకర్ రెడ్డి రైట్ ఆన్సర్. S3. చెమ్మ చెక్క చెప్పలేదు. శ్రావణ మాసం చెప్పావు. 4 రైట్ ఆన్సర్. 400 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. మీరు ఇప్పుడు గెటప్లు చేంజ్ చేస్తారు. ఇప్పటి వరకు అద్భుతాలు సృష్టించారు. గెటప్లు చేంజ్ చేస్తే ఏమో వద్దా అని నేను ఎదురు చూస్తున్నాను. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరెవరైతే రెడీ అవుతారో వాళ్ళు ఇటు వెళ్ళండి. మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు వెళ్ళండి. థర్డ్ రౌండ్ జంబలకడి పంబ. ఓకే, సో థర్డ్ రౌండ్ లో జంబలకడి పంబలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి పెసరట్ గ్యాంగ్ మంచి పెసరట్తో వస్తున్నారు.
లెట్స్ వెల్కమ్ దెమ్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, ఓడి కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్, అల్లో గిరిగిరి గిరిగిరి మంటూ తిరిగే తలపే బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్, నాద్ 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 నాలో బద్రీనాథ్, నాద్ 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 నాలో బద్రీనాథ్, నాద్ 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 నాద్. సో ఇంతకు ఏం స్కిట్ చేయబోతున్నారు? ప్రశాంతత కోసం పార్క్ వెళ్తే అక్కడ ప్రశాంతత లేకుండా ఉంటుంది. వెరీ గుడ్. ప్రశాంతత కోసం పార్క్ వెళ్తే అక్కడ లేదు, ప్రశాంతత లేదు. వెరీ గుడ్. నువ్వు మామూలుగా తలకాయ ఇలాగే తిప్పుతావా అయితే జడ వల్ల తిప్పలేకపోతున్నావా? ఇలానే తిప్పుతాను. ఇలాగే తిప్పుతూ ఉంటావు. జడేం బరువుగా ఏం లేదు కానీ పర్వాలేదు, పర్వాలేదు, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవుతావు. అడ్జస్ట్. వెరీ గుడ్. ఎప్పుడు వేసేయాలండి గెటప్? వేయలేదు, మొదటిసారి. బాగుందా? బాగుంది, ఫిట్ గా ఉంది. ఫిట్ గా ఉందా? ట్రై చేస్తూ ఉండు, అప్పుడప్పుడు అలవాటు అవుతుంది. తప్పకుండా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఓ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. అప్పుడు ఎప్పుడో 2012 సునామీ వస్తుంది అన్నప్పుడు యూసుఫ్ కూడా వచ్చానంటే అప్పటి నుండి లైఫ్ లో పిల్ల లేదు, పెళ్లి లేదు, కనీసం ఉద్యోగం కూడా లేదు. ఈడేవాడు బావిలో నుండి తీసిన కప్పలాగా ఉన్నాడు. బాబు ఎలా ఉన్నావు బాబు? బాబా మహేష్ బాబా, మోహన్ బాబా? కాదు బాబు, నువ్వు నా కొడుకు లాంటి కొడుకువైన కన్న బాబువి. కన్న బాబా ఆడేవాడు. నా బాబువే బాబు, నువ్వు కూడా నా బాబువే బాబు. నేను నీ బాబుని కాదు, నేను మా అమ్మ కొడుకు. నేను కూడా నీకు అమ్మ లాంటి అమ్మను బాబు. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటమ్మా? భరతు, నేను అమ్మనరా భరతు. ఇంట్లో ప్రశాంతత లేదని పార్క్ వస్తే నీ గోలైందమ్మా తల్లి, చెప్పు. అలా కాదు భరతు, నేను నీ అమ్మనరా భరతు. అయితే ఏందమ్మా? నీకేం కావాలి భరతు? ఏం కావాలన్నా ఇస్తావా నువ్వు? ఇస్తాను భరతు. నాకు ఒక 10,000 క్యాష్ కావాలి. ఎందుకు కావాలి భరతు? ఎందుకేంటి, నాకు ఉద్యోగం లేదు, పిల్ల లేదు, పెళ్లి లేదు, కనీసం పైసలు ఇస్తే పోయి చేసుకుందామని. అమ్మ లాంటి అమ్మనైనా నన్ను డబ్బులు అడుగుతున్నావా భరతు? అమ్మని అడగకుంటే పిన్ని అడిగితే బాగోదు కదమ్మా. అన్న మీదే ఎకసకాలు వేస్తావా? ఎంత ధైర్యం! మా అమ్మనే నన్ను కొట్టలేదు, ఇదేవతో వచ్చి కొడుతుంది నన్ను. భరతు, నేను నీతో మాట్లాడుతుంటే పక్కన అటువైపు ఎందుకు చూస్తున్నావు? పక్కన ఎవడున్నాడని చూస్తున్నా, నిన్నే అమ్మాయిలను అమ్మాయిల మీద సైట్ కొడుతున్నావా? ఇక్కడ అమ్మాయిలు ఎవరున్నారు? అందరూ అబ్బాయిలే. పార్క్కి పొద్దున అమ్మాయిలు రారు కదమ్మా, అబ్బాయిలు వస్తారు. కరెక్ట్ గా చెప్పావు భరతు, కానీ నేను అమ్మనరా భరతు. నాకు నిజాలు చెప్పురా భరతు. నేను నిజాలే చెప్తున్నానమ్మా, కానీ నువ్వు నమ్మట్లేదు అమ్మా. ఎంత ఆప్యాయంగా పిలిచావు భరతు. ఇంకో 2 సార్లు పిలుస్తానమ్మా, నువ్వు నన్ను భరతు భరతు అని నా పేరు మీద విసుగొచ్చేలాగా చేస్తున్నావు కదమ్మా. నీ పేరు అలా ముద్దుగా ఉంది కాబట్టి నేను భరతు భరతు అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తున్నాను. నీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి చదువు చదువుకున్నావు. కెరీర్ మీద దృష్టి పెట్టుకో, నా డబ్బులతోని కాదు. నువ్వు సొంత కాళ్ళ మీద నిలబడు, అమ్మాయిలకు సైడ్ కొట్టడం మాను. నీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టు. ఒక తల్లిగా అదే నా కోరిక భరతు. ఇప్పుడు నేను నిలబడ్డది నా కాళ్ళ మీదనే, నీ కాళ్ళ మీద కాదు. అలా నిలబడ్డం కాదు భరతు, ఒక ప్రయోజకుని వై నిలబడాలి భరతు. నీదే తలకాయ నొప్పి దాని తీరోడే బాబు. పక్కన ప్రశాంతత కోసం పార్క్ కోసం ఈల గోలేందో. నన్నే అంత మాట అంటావా భరతు? నీకెంత ధైర్యము? మా స్కూల్లో కృపానందం మాస్టర్ కూడా ఇంత గట్టిగా కొట్టలేదు. నువ్వే బతివే నన్ను కొడుతున్నావు. నేను అమ్మను భరతు. అదే మా అమ్మ కూడా నన్ను ఇంతగా విసిగించదు, నువ్వు విసిగిస్తున్నావు నన్ను. అలా అనకు భరతు, అమ్మను భరతు. సరే చెప్పు, ఇప్పుడు ఫైనల్ గా నీ లొల్లేంది చెప్పు. ఏమి లేదు, నువ్వు నా కొడుకుగా నన్ను అమ్మగా నేను నిన్ను కొడుకుగా స్వీకరించాను. ఇక పైసలు ఇక్కడ స్వీకరిస్తాను. డబ్బుల గురించి అలా అనకు భరతు, అమ్మతో అలా అనకు భరతు. నాకు ప్రశాంతత లేక ఇంట్లో లేక నేను ఈడికేసి నాకు ఈ లొల్లేందిరా బాబు. అలా కాదు. ఒరే వారి, నువ్వెందుకు వస్తున్నావురా మధ్యలో?
నేను నా కొడుకుతో మాట్లాడుతుంటే నువ్వు ఎవరు కూడా మధ్యలో రావడానికి తప్పుకోరా విధంగా. భరతు అరే రే 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 ఇంకా చాలు 6 ప్యాక్ వచ్చేలా ఉంది నువ్వు లే అయిపోతుంది ఇంకా స్కిట్ అయిపోయింది లేరా ఏదో. వెళ్ళండి సూపర్ ఇంకో వారం వరకు చేయక్కర్లేగా నువ్వు ఎక్కడ నొప్పులుగా అనిపిస్తుందా నీకు ఎంజాయ్ ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ అంటే పార్క్ లో ప్రశాంతత కోసం వాళ్ళు వెళ్ళారు మనకి ప్రశాంతత లేకుండా పోయింది స్కిట్ తర్వాత చాలా బాగా జరిగింది స్కిట్ వెరీ గుడ్ సో ఇప్పుడు మినపట్టు గ్యాంగ్ మీ గ్యాంగ్ లో ఇద్దరు తప్పిపోయారు వాళ్ళు ఏ గెటప్ వేసుకొస్తారని నేను భయాందోళనతో బతుకుతున్నాను నేను ఇక్కడ సో లెట్స్ వెల్కమ్ దెమ్ వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేలు తాకగా ఏదో 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 హాయ్ 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 వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో 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 హాయ్. ఏం స్కిట్ చేయబోతున్నారు బామ్మ గారు ఓనర్ చేతిలో బలైన పని మనిషి. ఓనర్ చేతిలో బలైన పని మనిషి మీరు ఓనరా అర్థమవుతోంది ఆవిడ పనుడు పని పనోడు సారీ విగ్ మార్చారు కదా ఓకే పనోడు ఓనరు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో సాడిస్ట్. చూడాలి మీరే. తట్టుకోలేదు. ఓనర్ టార్చర్ పెడతా ఉంటది పనుడిని. ఓకే 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 అది మీరు మీరే బామ్మగారు గెటప్ లో ఉన్నారు మీరు ఆంటీ ఆంటీయా మరేమో తెల్లబడింది అందుకే మొత్తం తెల్లగలేదు కదా. ఓకే ఆల్ ది బెస్ట్ జంటల్మ్యాన్ అంటారే 10 మందికి హెల్ప్ చేస్తే దండేసి బొగిలోరా నువ్వు ఫ్రీగా అన్ని ఇస్తే తొడ మీద పడిపోరా జారి చూపిస్తే గుట్టే అయిపోతే నీ పక్కు బస్ స్టాండ్ పోయి ఎందుకలగా నువ్వు బెండయ్యావో తెడా తెడా అందరూ తెలివైనోడు అనుకుంటే ఏదో గొప్ప అవుతాను అనుకున్నా ఇలా పనికి మళ్ళా పన్నోన్నయ్యా కానీ ఇవాళ నాకు ఒక పని దొరికింది ఆమె గురించి అందరూ షాడిస్టి బాగా టార్చర్ పెడుతుంది అని అంటున్నారు కానీ ఆమె ఇచ్చే పేమెంట్ కి నేను బాగా టెంప్ట్ అయిపోయా అలా ఆమెను చూస్తే అనిపించలేదు ఇవాళ పనిలో జాయిన్ అవుతున్నా చూస్తే తెలుస్తుంది ఏంటో అమ్మగారు సౌండ్ వినిపిస్తుంది కానీ ఎవరు కనబడట్లేదే. అమ్మగారు ఇక్కడ ఎవరా నువ్వు అమ్మగారు అమ్మగారు అంటున్నావు? మీరు పనుల కోసం కబురు పెట్టారు కదండి నేనే ఆ పనుని ఇంకా నీ పేరేంటి? సత్తి ఓ మంచి పనుడు మా మేనేజర్ ని కలిసావా? కలిసానండి మీరు ఇచ్చే పేమెంట్ మీరు ఏమేం పనులు చేయిస్తారో అన్ని తెలుసుకున్నాను నేను అగ్రిమెంట్ మీద కూడా సంతకం పెట్టా దొరికాడు. ఏమేం పనులు వచ్చినా? ఈ పని ఆ పని అలా అని కాదండి అన్ని పనులు చేస్తాను అయితే మార్స్ మీదకి రాకెట్ పంపించు. మార్సా మార్స్ అంటే నాగార్జున మాసే కదండి మాస్ కాదురా, మార్స్ అంటే గ్రహం. ఓ ఇది కొత్త హీరో పేరా ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పనుడు ఎందుకు అయ్యావో. అది పంపించండి ఇది పంపించండి కాదమ్మ గారు ఏదైనా మంచి పని ఉంటే చెప్పండి పనులు అయితే ముందు చెప్తా గానీ ఫస్ట్ పేపర్ పట్టుకునిరా. ఇవాల్టిదా నిన్నద్దా ఎటకారాలా? ఇవాళ పేపర్ సరేనండి చదవమంటారా లేదు, చింపేయి. చింపేయాలా? చింపేయిరా, మొత్తం చింపేయి. చింపి చేశానండి ఏం చేయమంటారు ఏం చింపావు? ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చింపు. చింపానండి మొత్తం అతికిచ్చు. అతికించాలా చింపమంటే చింపావు, అతికించమంటే అతికించాలి కదా, అతికించు. ఇలాంటివి కాకుండా ఏమైనా తేలికగా ఉండేవి చెప్పండి తేలికగా సరే మీకోసం ఉండేవి. కాఫీ పెట్టమంటారా లేదు, ఒక గ్లాస్ పినాయిల్ ఒక ఎంట్రీను తీసుకొస్తే కాఫీ పట్టుకొనిరా. సరేనండి అమ్మగారు నిన్ను పెట్టుకుంది ఎందుకు? తాపించు. కాఫీ కూడా తాగడం చేత కాదు అబ్బా గేదె కుర్తి తాగిన సౌండే నా కాఫీ పైన ఎలాంటి పేర్లు పెట్టలేదు ఎలా ఉందండి పర్లేదు, పినాయిల్ ఎంట్రీన్ కంటే బాగానే ఉంది. సరేనండి టిఫిన్ కి మిమ్మల్ని మీకేం ఉండమంటారు నీకేమేం టిఫిన్లు వచ్చురా?
ఇడ్లీ, దోశ, పూరి, వడ అన్ని రకాల టిఫిన్లు చేస్తానండి. ఇవన్నీ అందరు చేసేదే గానీ నేను ఒక కొత్త రకం చెప్తా. చెప్పండి. పుసాట. పుసాట పుసాటనా? ఎప్పుడు వినలేదా? వినలేదండి. నేను చెప్తాను, నువ్వు చేసి తీసుకురా. సరేనండి. ఇడ్లీ పిండి, దోశ పిండి, వడ, పూరి పిండి అన్ని కలిపి నువ్వు చేసే టిఫిన్ పేరే పుసాట. అన్ని కలిపి తెస్తాను, మరి దాన్ని ఏం చేయమంటారు? నువ్వు తిను, నీకంత ఇష్టం లేకపోతే ప్రదీప్కి పెట్టు. నేను తినడం కంటే ప్రదీపే దాన్ని బాగా హ్యాండిల్ చేస్తాను. బోర్ కొడుతుందిరా. ఏం చేయమంటారు అమ్మగారు? నువ్వు ఉన్నది దేనికిరా? నన్ను ఎంటర్టైన్ చేయడానికే కదా నిన్ను పనిలో పెట్టుకుంది. ఒక డాన్స్ అయ్యి. డాన్సా? కొత్త రకం స్టెప్పా? స్టెప్ కాదండి, మీరు చెప్పే పనులకు దడ పుడుతుంది. నువ్వైతే ఇప్పుడు డాన్స్ చేయాలి. మ్యూజిక్. అరే భూమికి జానడు భూలోక వీరుడు చూపులకు మామూలోడు వేమునగాడు చాలా సరుకున్నోడు మీసం లేని మగ తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. ఏమేస్తున్నావురా? డాన్స్ అండి. అది నేను చూడాలనా వాళ్ళు చూడాలా? క్షమించండి. నచ్చిందా అండి? నువ్వు వేసిన డాన్స్ కి నాకు నచ్చుడు ఒకట. హెయిర్ స్టైల్ ఎలా ఉంది? చాలా బాగుంది అమ్మగారు. కదా? ఇందులో తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలు లెక్క పెట్టమ్మా విడివిడిగా. మంచి పనులు చెప్పండి, నాకు చేతనయ్యేవి, మీకు నచ్చేవి ఇలాంటివి ఉంటాయిగా. సరే, భోజనం వండడం వచ్చు కదా? వచ్చండి. ఏమేమి వండుతారా భోజనంలో? నాన్ వెజ్ లో చికెన్, మటన్, ప్రాన్స్ ఇవన్నీ చేస్తానండి. వెజ్ లో అన్ని రకాలు చేస్తాను. అయితే పిల్లిని పట్టుకొని రా. పిల్ల? నాన్ వెజ్ కదా, పిల్లిని తీసుకొని రా. నేను కరెక్ట్ గానే విన్నానా? నేను చెప్పింది కరెక్టే, నువ్వు విన్నది కరెక్టే. పిల్లిని తీసుకొని రా. సరే, పిల్లిని తెస్తాను, వండుతాను. ఏం చేస్తారు దాంతో? పిల్లికి 4 కాళ్ళు ఉంటాయి, అంటే 2 చేతులు 2 కాళ్ళు, అంటే 4 పీసులు, 4 లెగ్ పీసులు వస్తాయి. వాటిని ఫ్రై చేసి తీసుకొని రా. నీ కక్కుర్తిలో కమ్మండలం. ఏం చేస్తారండి దాంతో? ఫ్రై చేసుకొని తీసుకురా. నాన్ వెజ్ కదా. సరేనండి, ఏం చేస్తాం? తలకాయ నొప్పి. శాడిజం అంటే ఏంటో అనుకున్నా, ఈ రేంజ్ లో ఉంటది అనుకోలేదు. అలా వండడానికి రాదంట అండి, రోగాలు వచ్చిపోతాయంట. ఏది నువ్వే కదా, నేను కాదు కదా. అది చేస్తే తినేది నువ్వే కదా. 100 కాలాల పాటు 100 ఏళ్ల పాటు బతుకుదాం అనుకున్నా, ఇలా నీ చేత్తో చచ్చిపోతాను అనుకోలేదు. అర్ధాయిష్. ఒక మంచి పని చెప్తా, చెయ్యి. సరే చెప్పండి. మన ఇల్లు ఉంది కదా, ఉందండి. 4 గదులు ఉన్నాయి. ఉన్నాయండి. ఒక్క గదికున్న ఇటుకలు ఎన్నో లెక్క పెట్టిరా. నీకేనా పిచ్చా? ఇల్లు కట్టినోడు కూడా తెలియదు. అందుకే కదా ఇల్లు లెక్క పెట్టమనేది. అమ్మగారు, మీకు కాలు పట్టుకుంటానండి. కొంచెం మంచి పనులు ఉంటే ఏమైనా చెప్పండి. మన పెరట్లో మొక్కలు ఉన్నాయా? ఉన్నాయండి. ఆ మొక్కలు వాటికి నీళ్ళు కూడా పోస్తున్నానండి నేను. ఆ విషయం నాకు తెలుసురా. ఆ మొక్కలకున్న ఆకులు ఎన్ని ఆకులు ఉన్నాయో నువ్వు లెక్క పెట్టుకొని తీసుకురా. మీరు కరెక్ట్ గానే విన్నారా? నేను తప్పుగా విన్నానా? ఆకులు. అయిపోయాడు వీడు, ఇంకొకడు బలి. నేను ఎక్కడున్నాను? ఓ కిక్కు షో, మీరు వచ్చేసారు. ఓ ప్రదీప్ గారు, మీరు కూడా ఉన్నారా? మీరు వెళ్ళిపోండి, నేను చేసుకుంటాను. అవునా? ఈ కిక్కు షోకి ఇప్పుడు నేనే రాజును. ఇది మాత్రం రాని కాదు. పాపరాయుడు 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 పాపరాయుడు. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా కుదిరింది. ఇంచుమించు ఇలాంటి వాళ్ళు చాలా మంది తగులుతూ ఉంటారు, మనలాంటి వాళ్ళు. ఎస్, పాప మనలాంటి పనోళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి. మనలాంటి వాళ్ళు అదే, ఇంకా అంత వైట్ రాలేదు కదా, అందుకని ఈవిడతో కలుపుకున్నాను. బట్ వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. సూపర్, చాలా బాగా చేశారు స్కిట్. చాలా అద్భుతాలు సృష్టించాయి. ఎవరు భరత్? ఎవరు మీరే? పార్కు ఇంతకి నువ్వు పార్క్ ఎందుకు వెళ్ళావు? కొడుకులాంటి కొడుకుని వెతుక్కోవడం కోసం. ఆ స్టైల్లో చెప్పు, ఇందాక చెప్పిన స్టైల్లో. భరతు అమ్మండ్రా నేను. అమ్మో, ఓకే, వెల్ డన్, బాగా చేశారు. 300 పాయింట్స్. మీరు ఫస్ట్ రౌండ్ నుంచి ఓన్లీ చప్పట్లే కొడుతున్నారు కదా, 3rd రౌండ్ దాకా వచ్చారు. వెరీ గుడ్, వెల్ ప్లేడ్ అమ్మా నువ్వు, వెల్ ప్లేడ్, సూపర్. అండ్ మినపట్టు గ్యాంగ్, మీ స్కిట్ కూడా చాలా బాగా కుదిరింది. పనోడు, సాడిస్ట్, ఓనరు. 300 పాయింట్స్. సో ఇక లాస్ట్ రౌండ్ కి వెళ్తారు. లాస్ట్ రౌండ్ కి వెళ్ళాలి. అండ్ ఆ రౌండ్ లో చాలా సింపుల్ గా 200 పాయింట్స్ తో ఈచ్ క్వశ్చన్ ఉంటుంది.
మీరు ప్రాపర్ గా ఆన్సర్ చేస్తే ఇవాళ విన్నర్ ఎవరో డిసైడ్. మనం వచ్చాం ఇప్పుడు లాస్ట్ రౌండ్. చూసే వాళ్ళకి చాలా సింపుల్ గా ఈజీగా ఉంటుంది, ఆడే వాళ్ళకి భలే ఉంటుంది. సో మినపటి గ్యాంగ్ నుంచి ఒక వీరనారి వస్తారు, వాళ్లే మీ టీం ని కాపాడతారు, గెలిపిస్తారు. అండ్ మిగతా ముగ్గురు ఆర్డర్, రైట్? మిగతా ముగ్గురికి హాలిడేస్. సో ఈ బెలూన్ మీకు కూర్చున్న వాళ్ళు నేను స్క్రీన్ మీద ఒక పిక్చర్ చూపించి ఒక క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ అడిగిన వెంటనే గో అనగానే మీరు హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. ఓకే? సో పెసరట్ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? అపూర్వ, రామ్మ. అండ్ మినపటి గ్యాంగ్ నుంచి దివ్య. కమాన్, లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. బొమ్మ పడుద్ది. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా, అందుకనే. మీరు చూసిన ఈ పిక్చర్ లో తెలుసు కావడా? ఐశ్వర్య రాయ్, రైట్? ఐశ్వర్య రాయ్ గారు తెలుగులో గెస్ట్ అపియరెన్స్ ఒకే ఒక సినిమాలో చేశారు, ఒక పాటలో. అది ఏ సినిమా? గో. అసలే మన స్కోర్ తక్కువలో ఉంది. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పారనుకో ఎక్కడికో వెళ్ళిపోతారు. క్లూ కావాలి. మీరు ట్రై చేయండి, క్లూ ఇచ్చేస్తా. పలికే గోరింకా సాంగ్ సినిమా. పలికే గోరింకా, జీన్స్, జీన్స్, పలికే గోరింకా ఇవన్నీ గెస్ట్ అపియరెన్స్ కదా, అవన్నీ హీరోయిన్. క్లూ నాగార్జున గారు. సార్ ఏంటి సార్ ఈవిడ? కేడి. సూపర్. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. వెరీ గుడ్, సూపర్. చాలా బాగా డాన్స్ చేశారు. మీకు తెలిసి ఉంటుంది ఆన్సర్, అందుకే సెలబ్రేషన్ చేశారు. ఏంటి? జీన్సా? అంటే ఆవిడకి తెలుసా, అందుకే డాన్స్ చేసింది అక్కడికి వెళ్ళి. ఇంకా మీకు తెలుసా? నాగార్జున గారి సినిమాలో ఐశ్వర్య రాయ్ గెస్ట్ అపియరెన్స్ సాంగ్, ఆ సినిమా పేరు రావోయ్ చందమామ. వెరీ గుడ్, సూపర్. రావోయ్ చందమామ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ఓకే. సో మినపట్టు విత్ 1200 పాయింట్స్, పెసరట్టు విత్ 900 పాయింట్స్. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఉన్న గుడి ఏం గుడి? గో. ఇట్రా ప్లేస్ ఎక్స్చేంజ్. మనం అనుకోవాల్సిందే, ఎపిసోడ్ ఒకసారి అనుకోవాలి. వెనకటికి ఒక అంకుల్ సముద్రం అంతా ఇది ఇంటి ముందు మురికాలలో పడ్డాడట, అలా అక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగిపోయావు. సో ఆన్సర్ మధురా టెంపుల్. మధురా టెంపుల్ లో ఏ గాడెస్ ఉంటాడు? మీనాక్షి. మధురా మీనాక్షి. టెంపుల్ పేరు ఏమవుద్ది? మధురా మీనాక్షి టెంపుల్. ఎన్ని క్లూలు ఇచ్చినా ఏంటండి వీళ్ళు? రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. మినపట్టు గ్యాంగ్, ఎస్ రైట్ ఆన్సర్, మధుర మీనాక్షి టెంపుల్.
1400 పాయింట్స్ వెళ్ళారు మీరు. అండ్ పెసరట్టు విత్ 900 పాయింట్స్. మీరు ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ 2 చెప్పకుండా అందులో ఏదో ఒకటి తప్పు చెప్పాల్సిగా కోరుకుంటున్నాను నేను. మీరు 2 రైట్ ఆన్సర్లు ఇవ్వాల్సిగా కోరుకుంటున్నాను. అప్పుడే మనం బతుకుతాం. అయితే సెమీఫైనల్స్ కూడా ఆడకుండా వెళ్ళిపోతాం. సూపర్. మీరు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే గ్యారంటీగా 100 తీసేస్తాను. బొమ్మపడిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో సైకిల్ బొమ్మ తయారు చేశారు కదా. అందులో సీటు చూపించడానికి ఏం వాడారు? గో. గ్యారెంటీ ఇక్కడ ఆగిపోవాలి, మధ్యలో పూర్తిగా రాకూడదు కదా. నువ్వు వచ్చావా? వామ్మో. సో ఎస్ డైమండ్ మీరు తీసుకొచ్చారు ఆన్సర్. సీట్ కూర్చునేదిగా. సీట్ అంటే కూర్చునేది. మా ఊర్లో మాక్సిమం కూర్చుంటున్నారు ఈ మధ్యన సీట్ మీద. ఎస్ ఆన్సర్ జీడిపప్పు. సైకిల్ సీట్ కి ఎవడం జీడిపప్పు పెడతారా? పెట్టారు కదా. మా వాళ్ళు అలాగే పెడతారమ్మా. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఓకే, జీడిపప్పు ఇస్ రైట్ ఆన్సర్. మినపట్టు 1400 లో ఉన్నారు. అండ్ పెసరట్టు 1100 పాయింట్స్. పెసరట్టు గ్యాంగ్ అండ్ మినపట్టు గ్యాంగ్. లాస్ట్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పోస్టర్, ఆ పోస్టర్ ఏ సినిమాదైతే ఉందో ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? గో. ఆలోచించిన ఆశాభంగం నేనే పిడిదలా. రా తొందరరా. ఇప్పటివరకు ఎప్పుడు పడలేదు తెలుసా 200 ఎపిసోడ్లు ఇలాగా. అంటే మీరు చెప్పారు కదా బీటెక్ ఎందుకని పడతారు మరి. చాలా బాగా. అంటే ఇప్పటివరకు పడిన వాళ్ళు ముందుకు పడ్డారు, వెనక్కి పడ్డారు, కానీ ఇప్పుడు గెంతు కూడా సైడ్ కి పడింది. ఓకే ఆన్సర్ త్రివిక్రమ్. ఏదో పక్కింటి అంకుల్ పేరు చెప్పారు. త్రివిక్రమ్. పూర్తి పేరు చెప్పమ్మా. పూర్తి పేరు మాకు అలానే తెలుసు. అలాగే పరిచయం ఉంది ఆయన. ఓకే అలా కానివ్వండి. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సో లాస్ట్ ఆన్సర్ మీరు రైట్ ఆన్సర్ ఇచ్చారు. డాన్స్ మాత్రం మీరు చేశారు. నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే 200 యాడ్ అయిన తర్వాత పెసరట్టు విత్ 1300 పాయింట్స్ అండ్ ఇవాల్టి విన్నర్స్ మినపట్టు విత్ 1400 పాయింట్స్. తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. ఓకే, సో 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. బాగా చదువుకోండి, బాగా పని చేయండి, బాగా సంపాదించండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తారు. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ. తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం చేసేద్దాం